హాయ్ హలో డాక్టర్ నంది రామేశ్వరరావు బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో అండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క మనిషికి రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఒక బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది బయర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మోసపోతున్నారు. సో ఒక వీడియోలో ఈ వీడియోలో నేను బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటే, మరొక వీడియోలో ఏజెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా మాట్లాడతాను. ఒక బిల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే నేను ముందుగా ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం పెళ్లి సంబంధం చూసుకుంటే ఏం చేస్తామండి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్ చేస్తాం. అవునా? ఎందుకు చెక్ చేస్తాం? మనం పూర్వకాలం మరి చూసుకుంటే కనుక మన తల్లిదండ్రులు ఏవైతే అరేంజ్డ్ మ్యారేజ్ చేశారో సక్రమంగా కాపురాలు చేశారు. ఇప్పుడు చూసుకున్నాం అనుకోండి, 6 నెలలు అన్నీ అయిపోతున్నాయి. డేటింగు, చాటింగు, ఎంగేజ్మెంటు, మ్యారేజు, డైవర్స్ అన్నీ అదే స్పీడ్లో అయిపోతున్నాయి. ఇక్కడ ఎందుకు బిల్డర్ గురించి ప్రస్తావన మీరు ఎంచుకునేటప్పుడు సరిగ్గా ఎంచుకోకపోతే, నేను రియల్ ఎస్టేట్ డీల్ని అట్లా పెళ్ళిని పోలుస్తాను. అంటే ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అనే సామెత ఉంది మీకు. ఎందుకంటానంటే, పెళ్ళిలో ఏం మాట్లాడతారో, కట్నం ఎంత ఇస్తామో మాట్లాడతారు. రియల్ ఎస్టేట్లో బేసిక్ ప్రైస్ మాట్లాడతారు. ఇక్కడ సారి మాట్లాడతారు, అక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతారు, ఇక్కడ పార్కింగ్ మాట్లాడతారు, అక్కడ కార్ పార్కింగ్ మాట్లాడతారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే రెండు సేమ్ ఎక్సైజ్. అక్కడ పెళ్ళి కొడుకు పెళ్లి కూతుంటారు, ఇక్కడ బయ్యరు సెల్లర్, మిగతా అన్నీ సేమ్ టు సేమ్. సో ఒక ఫస్ట్ బిల్డర్ని మీరు ఎన్నుకునే ముందు ఒక జనరల్గా తరచుగా ఒక సజెషన్ ఏంటంటే, చాలామంది ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు 20-30 ప్రాపర్టీలు చూస్తారు. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారండి. 20-30 ప్రాపర్టీలు ఎప్పుడూ చూడొద్దు. నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం సెకండ్ టైం బయ్యర్ అయితే కనుక ఒక ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి. ఆడికి 1-2% ఇవ్వాలని ఆలోచన చేయొద్దు. 1-2% ఇచ్చినా 98% సేఫ్గా ఉంటుంది. అది. రెండోది, బిల్డర్ సెలెక్ట్ చేసినాడు ముఖ్యంగా ఆ బిల్డర్ హిస్టరీ తెలుసుకోండి. బ్యాక్గ్రౌండ్, ఇటు 7 తరాలు అటు 7 తరాలు, అట్లా బిల్డర్ కూడా గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఏముంది, ఏమవుతుంది, అసలు ఆయన ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, ఎన్ని ప్రాజెక్ట్ చేశాడంటే ఎన్ని ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేసి డెలివరీ చేశాడు, అది ఇంపార్టెంట్. ఆయన కమిట్ అయిన స్పెసిఫికేషన్స్ అంటే సేల్ అగ్రిమెంట్లో ఉంటాయి. ఈ మీకు హిందీవేర్ ఇస్తాను, లేదా యాంకర్ ఇస్తాను, లేదా ఫినాల్ ఇస్తాను చెప్తాడు. అవన్నీ ఏమి ఇచ్చాడు, చెప్పినట్టు ఇచ్చాడా, అది ఒకటి చూసుకోవాలి. దాని తర్వాత బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఆయనకి అంతకుముందున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసిన ఫిజికల్గా మీరు వెళ్ళి చూడండి. చాలా వరకు బిల్డర్స్ 80% చేసి 20-30% వదిలేస్తారు. అట్లానే ఆ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో కస్టమర్స్తో మాట్లాడండి, అట్లనే ఎంప్లాయీతో మాట్లాడండి, సైట్ చూడండి, సైట్ స్టాఫ్తో మాట్లాడండి. అట్లనే పర్మిషన్స్ ఉన్నాయా లేదా, రేరా ఉందా లేదా, జిహెచ్ఎంసీ ఉందా లేదా, డిటీసీపీ ఉందా లేదా, హెచ్ఎండి ఉందా లేదా. రేరాలో మాత్రం 2 రకాలు, చాలామంది మోసపోతున్నారండి. రేరా బిల్డర్కి ఒక ప్రాజెక్టు రేరా ఉంటుంది, బిల్డర్కి కంపెనీకి రేరా ఉంటుంది. రెండోది ప్రాజెక్టుకి రేరా ఉంటుంది. ఆ రేరా నెంబరు ఈ రేరా నెంబరు వేరండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో ప్రతి ప్రాజెక్టుకు పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడే అది అడ్వర్టైజ్ చేయొచ్చు. కంపెనీ రేర్ అనేది కాన్స్టెంట్గా 5 ఇయర్స్కి అదే ఉంటుంది. బట్ ప్రాజెక్ట్ రేర్ ఎవ్రీ ప్రాజెక్ట్ మారుతుంది. అట్లనే లీగల్ ఒపీనియన్, ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఇవి కూడా కంపల్సరీ. అట్లనే బ్యాంకులో లోన్ అప్రూవ్ అయిందా లేదా, ఎన్ని బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. తర్వాత మీకు ఫ్లాట్ కొనుక్కుంటే కనుక యూడిఎస్ ఎంత ఇస్తుంది, ఏ ఫేసింగ్ ఇస్తున్నారు, ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో హ్యాండ్ ఓవర్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మాట్లాడినప్పుడు మార్కెట్లో గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, వెబ్సైట్లో దీని డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి, ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేసుకుంటే, ఇవన్నిటితో పాటు నేను చెప్పేది లొకేషన్ డెవలప్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, టైటిల్ క్లియర్ ఉందా లేదా, అదొకటి చూసుకోండి. లాస్ట్లో నేనేం చెప్తానంటే, మీరు డెఫినెట్గా బిల్డర్ని 1-to-1 కలవండి. జనరల్గా మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ఈ ఏజెంట్స్ కానీ సేల్స్ పీపుల్ కానీ ఎండీని కలవనివ్వరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే కమిషన్ ఎక్కడ పోతానో, వాళ్ళకి వచ్చే పేరు పోతుంది. కానీ మీరు ఏం చేయాలంటే, ఒక 3-5 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని 5 చూసి, ఒక్క ప్రాజెక్ట్ మీరు 0 డౌన్ చేస్తారు కదా, ఏదైతే కొనుక్కుందామని ఆ ప్రాజెక్ట్ తాలూకు ఎండీ కానీ చైర్మన్ కానీ ఎవరైతే మెయిన్ మేనేజ్మెంట్లో, నాట్ సేల్స్ కానీ ఎంకరేజ్ చేయండి, వాళ్ళ ద్వారా వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ మీరు డెసిషన్ తీసుకునే ముందు బిల్డర్తో ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు మాత్రం బిల్డర్ అవైలబుల్ ఉండండి. మీరు వెళ్ళగానే ఇవ్వడు, మీరు 2-3-4 డేస్ ముందు అపాయింట్మెంట్ తీసుకొని బిల్డర్ని కలిసి ఒక 1 అవర్ మాట్లాడండి. ఆయన విజన్ ఏంటి, ఆయన మిషన్ ఏంటి, ఆయన ఐడియా ఏముంది, అది ఏం చేద్దాం అనుకుంటున్నాడు, రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తున్నాడు అనేది మీరు క్షుణ్ణంగా ఆయనతో మాట్లాడి పరిశీలించి అప్పుడు డెసిషన్ తీసుకుంటే మీ సేఫ్టీగా ఉంటుంది మీ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మేము అడ్వైజ్ ఏం చేస్తామంటే, 3 ఫ్యాక్టర్ల మీద మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒకటి సేఫ్టీ, రెండోది సెక్యూరిటీ, మూడోది గెస్ట్ చేస్తారా అప్రిషియేషన్.
నా ప్రాజెక్ట్లో ఈ ప్రాపర్టీ కొంటే ఎన్ని రోజుల్లో రెట్టింపు అవ్వచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ మీరు ఒక బిల్డర్తో మాట్లాడినప్పుడు మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. అంటే ఈ మనిషి ఎట్లాంటి వాడు, ఎట్లాంటి మెంటాలిటీ, ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడు, అనుభవం ఉందా. ఇంకోటి కూడా చూసుకోవాలి, మీరు కొనే సెగ్మెంట్లో ఆ బిల్డర్కి అనుభవం ఉందా లేదా చూసుకోండి. ప్రీ లాంచ్లో దయచేసి 99-100% కొనకూడదండి. మీరు ప్రీ లాంచ్లో కొంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఫ్యాక్టర్ నేను చెప్పినవన్నీ ఈ 10 పారామీటర్లు 10-12 పారామీటర్లు ఏవైతే చెప్పానో ఇవన్నీ మీరు చూసుకుంటే మీకు డెఫినెట్గా 90% క్లూ వచ్చేస్తుంది ఈ ప్రాజెక్ట్ కొనాలా వద్దా అని. అప్పుడు మీకు ఏమవుతుందంటే అవన్నింటిలో మీకు పాజిటివ్. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కుంటే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కావాలి, ఒక 4-5 ప్రాపర్టీస్ చూసి ఒక ఇల్లు ఫైనలైజ్ చేసి అప్పుడే రోజు అడ్వాన్స్ ఇచ్చి మొత్తం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. పెళ్లి చూపులకి వెళ్ళి పిల్లల్ని రిజెక్ట్ చేసిన అందరినీ చూడకూడదు. మనం వెళ్ళి మీరు హ్యాపీగా చదువు ఈ ఇన్ఫర్మేషన్ ముందే బ్యాక్గ్రౌండ్ బిల్డర్ని కలిసే ముందు డౌట్స్ అండి. ముఖ్యంగా లీగల్ ఒపీనియన్ అయితే కంపల్సరీ. బిల్డర్ ఏమంటాడు, నేను తీసుకున్నాను అంటాడు, వద్దండి. ఇంకోటి తరచుగా వచ్చేది, సార్ బిల్డర్ ఓకే ఉన్నాడు, అన్నీ ఉన్నాడు, కానీ డాక్యుమెంట్స్ ఏమన్నా అంటాడు చెకింగ్ అంటే మీరు డౌట్ చేయాలి. డాక్యుమెంట్స్ ఎందుకు ఇవ్వడండి అంటే ఏదో లూపోలు ఉంటాయి కదా ఇవ్వడు డాక్యుమెంట్స్. సో మీరు ఏమాత్రం డౌట్ కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే లైఫ్లో మీరు ₹1 2 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు లైఫ్లో ఒకసారి కానీ 2 సార్లు కానీ మీరు కొనగలుగుతారు. లేకపోతే ఒక్కసారి మీరు ఏదైనా దెబ్బతిన్నారా, టికెట్ లేని ప్రయాణం ఇక్కట్లు అయిపోతుంది. అంటే మీరు ఒక్కసారి వెళ్ళిపోయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, డిమోటివేట్ అయిపోతారు, చిరాకు పడతారు, బీపీ పెరుగుతుంది, డయాబెటిక్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. నాకు ఒక ఆయన, ఇద్దరు ఫ్రెండ్స్ 50 సంవత్సరాల నుండి, ఇద్దరికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, ఒక కొడుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాడు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాలూకా తండ్రి అమెరికా వెళ్ళాడు. ఆయనకు ప్రాజెక్ట్ నచ్చింది. ఈ ఎవరైతే ఫ్రెండ్ కొడుకున్నాడో ఆయన నమ్మి ₹80 లక్షలు పంపించారు. ఎవరికి, ఈ అబ్బాయికి. ఈయన ఫేక్ రిసిప్ట్ పంపించాడు, ఆయన తెలియలేదు ఫేక్ రిసిప్ట్ అని. ఆయన అమెరికా నుండి వచ్చి బిల్డర్ దగ్గర నాకు ₹1 రాలేదు, ఆయన ఎవరో తెలియదు అన్నాడు. మరి రిసిప్ట్స్ ఇచ్చారు కదంటే రిసిప్ట్ ఆ ఫేక్ రిసిప్ట్, ఇది నా సొంతం కాదు, నా స్టాంపు కాదు అన్నాడు. ఆయన పరిస్థితి ఏంటండి? ఈ అబ్బాయిని వెళ్ళాడు, సొంత ఫ్రెండ్ కొడుకు. ఈ అబ్బాయిని అవును అంకుల్ నాకు డబ్బులు కావాలి వాడుకున్నాను, మీకు 10 సంవత్సరాల్లో రిటర్న్ చేస్తాను అన్నాడు. ఆ 10 సంవత్సరాలు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనేది ఎవరికి తెలియదు. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకని బిల్డర్తో కాంటాక్ట్ 1 మీటింగ్ కంపల్సరీ మీరు పెట్టుకుంటే మీకు మంచిది. పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే అండ్ బెస్ట్ వే ఏంటంటే మీరు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ని మీరు అపాయింట్ చేసుకుంటే మీ లైఫ్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. దీని మీద మీకు ఇంకేదైనా అవగాహన కావాలంటే మా realtorauction.com వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు. మీకు డెఫినెట్గా మీ సందేహాలు అన్నిటి కూడా క్లియర్ చేయబడుతుంది. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.